ఏమైంది? అన్నం తిందురా అంటే ఇన్నే కూర్చున్నావు. చిన్నోడు వచ్చి నా స్కూల్ పోయి వాడు ఇంకా రాలేదు, మనకి ట్యూషన్ ఉందట. నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు, నువ్వైతే పోయి తినిపో. అగో నన్ను తిని నువ్వు బయట పోతావు, తింటుదా? నాకు గిడ పొద్దుల పడినదే, నీ మళ్ళా నువ్వు పోయి తినిపో. ఏం పని, తొందరరా మరి, ఎదురు చూసుకుంటుంటా నీకోసం. నేను రైతును, నేనెప్పటికీ రాజును కాను, నేనెప్పటికీ రాజును కాలేను. దేశాన్ని కూడిపెట్టే కూలిగాన్ని, మట్టిని ఒంటికి రుద్దుకునే బురదగాన్ని, పేడను కూడా ప్రేమగా దోషిలోకి తీసుకునే పేడ పురుగుగాన్ని, పశువులను ఇంటి మనుషుల్లాగా చూసుకునే పశువుల కాపర్ని, కాలం కన్నెరేజెచ్చి చూస్తే బుడిదయ్యే మొదటి వాణ్ణి, చెట్టుకు ప్రాణం పోసే వాణ్ణి, పంటను ముంచేస్తుంటే చూసి ఏడ్చేటోణ్ణి, వాన కోసం మొక్కేటోణ్ణి, అదే వానను తిట్టేటోణ్ణి. ఏందన్నా ఒకటి బావ పొలం కాడ. ఏమైంది? బావకి ఏమైందన్నా? ఏం చెప్పాలి చెల్లె, బావ మన నోట్లే మన్ను పోసిపోయిండే, మన్ను పోసిపోయిండు. ఏందన్నా నువ్వు చెప్పేది? నాకు అర్థమైతలేదు. బావి కాడ మందు తెచ్చుకొని తాగిండే చెల్లె, నేను పోయేవాడికే పానం పోయిండే. దేవుడా, అయ్యో అయ్యో, ఎంత పని చేసినవురా భగవంతా. నువ్వు లేకుండా నేను ఎట్లా బతుకుతానయ్యా? భగవంతుడా, ఈ పాడు వారిని పానం తీసిరారా దేవుడా. నీ పానం తీసుకుంటావయ్యా, నేనెట్లు బతకాలి, నేనెట్లు బతకాలి నువ్వు లేకుంటయ్యా? నాకింత మంది పోసి నువ్వు కూడా తాగబెట్టవయ్యా. ఎంత పని చేతిరా రమణాకరు, ఇట్లా చేసేది కాదు. ఈ పాడు వరే నీ పానం తీసినయ్యా. అంటే నేను మళ్ళొత్తానన్నావు కాదు,
పని చేసినవే దేవుడా. అయ్యో నేను బతకలేనురా దేవుడా. నువ్వు మరికి రోగం వచ్చింది, పైసలు లేవంటే అయ్యా నేను కమ్మలు కూడా తీసిచ్చిన కాదురా దేవుడా. నువ్వు ఇంత ధైర్యం చేస్తావు అనుకోలేదే అయ్యా. ఆ మరి మీద మన్ను అయ్యా, అది వండకుంటావే కానీ అయ్యా పైన నీ పానం ఎట్లా తిరిగొస్తుంది దేవుడా. అయ్యో లే బావా, ఓ బావా, మాకు లేవా అని అప్పులు. అయ్యో మేము బతకలేవా అని అప్పు ఇలా కాకుండా రేపు కట్టుకోకపోదు వానే, ఇంత పని చేస్తావా అని. ఎంత పిచ్చి పని చేసినావే బావా. అయ్యో పానం పోతే మళ్ళీ తిరిగి వస్తావు అనుకున్నావా అని. నువ్వు లేకుంటే చెల్లి ఎట్లా బతుకుతావు అనుకున్నావే బావా. నీ కొడుకు ఆదికి రాలేదా అని ఒక్కసారి అన్నా. నీ కొడుకు ఏమైతే అనుకున్నావే బావా. ఇద్దరు నాగం పక్షం చేసిపోయావా. అయ్యో దేవుడా బావా, ఒక్కసారి చెల్లి ఎడుతుంది బావా. చెల్లి అయ్యో నిన్న చేసి వెళ్ళే చెల్లె, నువ్వు ఎట్లా బతుకుతా చెల్లె. బాబా ఒకసారి లేచి కూర్చోయే. ఓ బాబా లే, ఒక్కసారి లే. అయ్యో నువ్వు ఆ మందు దాయంగా నీకు పిల్లగాడు గుర్తుకు రాలేదా అయ్యా. నీకు నేనాదికి రాలేదా అయ్యా. నువ్వు ఎంత బంగారం అమ్మినా కానీ అయ్యా నాకు ఏనాడు ఏడుపు రాలేదయ్యా. నాకు నువ్వున్నావు అనుకొని బతికిన కాదు అయ్యా. ఇప్పుడు ఏమల్ని చూసుకొని బతుకుమంటావు అయ్యా. నా పొలగాన్ని నేను నాగం చేసి పోయినావా దేవుడా. అయ్యో నాకు ఎన్ని అప్పులైనా కానీ నేను రద్దు పెట్టుకోలేదయ్యా. నాకు నువ్వున్నావన్న ధైర్యం ఉండే దేవుడా. నేను ఇప్పుడు ఏం చేయాలరా భగవంతా. బంధు పాడు అను అయ్యా. నువ్వు నాకింత వేయకపోయినావు అయ్యా. నేను నిన్ను విడిచిపెట్టి బతకలేనురా దేవుడా. రజని, ఓ ఏడు కాకపోతే ఓ ఏడన్నా దేవుడు మనల్ని దయ చూపుతారు అనుకున్నాను. కానీ పోయినసారి అట్లా అయ్యే పంట, ఈసారి ఇట్లా అప్పులోళ్ళు ఇంటి మీదకి రావట్టే నాకు భయం అవుతుంది. రజని, ఎక్కడ పైసలు ఉట్టకపోయినాని నీ చెవు కమ్మలు తీసిచ్చినవి. ఆ చెవు కమ్మలు కుదబెట్టి మందులు కొనుకొచ్చింది. ఆ మందులు పొలానికి కొడితే పని చేస్తలేవే. నా చావు నా కళ్ళ ముంగడ కనబడుతుంది. రజని, మన పెళ్ళైన కాంచెలి నిన్ను ఒక్క రోజన్నా తుత్తుగుంచలేదే. ఎప్పుడు పని 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 అని ఎప్పుడు పని పడిపోయినవి. ఇకనైనా నువ్వు ఈ పొలం అంతా అమ్మి ఉన్నప్పులు కట్టి నువ్వున్న సంతోషంగా ఉండే. నన్ను క్షమించే, నేను వెళ్ళిపోతున్నా. అయ్యో అయ్యో అయ్యా అయ్యో, నీకు ఈ వీడియో కూడా తీసుకోబోద్దా అయ్యా. నీకు ఎట్లా ధైర్యం వచ్చిందిరా దేవుడా. అయ్యో అయ్యో నేను బతకలేనురా దేవుడా. అయ్యో నీ కొడుక్కి నానేడంటే నేనేం చెప్పాలరా దేవుడా. నేను బతకలేదయ్యా, నేను బతకలేదు. ప్రేక్షక దేవులకు నమస్కరించి తెలియజేయని ఏమనగా, దయచేసి ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. అప్పులు ఇయ్యాల కాకపోయినా రేపైనా ఏదో ఒక పని చేసుకొని తీర్చవచ్చు. కానీ ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. దయచేసి రైతులను కాపాడుకుందాం. రైతు లేనిదే మనకు అన్నం లేదు. జై జవాన్ జై కిసాన్. ప్రేమతో మీ సల్లరమణకర్ క్రియేషన్.